ఆయన సన్నిధిలో మన జీవితాలను, ఆ నిత్య దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాలను ఏమని చేయాలంటే, దేవుని యొక్క వాగ్దానం కొరకు మనం నడిపించబడిన వారిగా కనపడాలి. ఇప్పుడు ఇతనిలో ఒక అనుభవం ఏమిటంటే, దర్శనాన్ని పొందుకున్న వ్యక్తిగా నడిపించబడుతున్న వాడిగా కనబడతాడు. ఇతని జీవితం ఎలాంటి పరిస్థితికి వచ్చిందో తెలుసా? అంటే ఇతని జీవితం తన సహోదరులను ద్వేషించి, అసూయపడి, ఆ యొక్క వ్యక్తి మీద పగబట్టి, మరింత పగబట్టి, ఇప్పుడు అక్కడ ఆ యొక్క అన్నదమ్ముల దగ్గరికి పంపిస్తున్న సమయంలో దూరం నుంచి చూస్తున్నారు. ఈ వ్యక్తిని గమనిస్తున్నారు. కళలు కనేవాడు వస్తున్నాడు రా, ఈ కళలు కలిగిన వాడిని మనం ఏదో ఒకటి చేయాలని ఆలోచన చేత నడిపించబడి ఇతన్ని కుంటలో వేసేశారు. ఇతను కుంటలో తోసేస్తే మనకి ఏం ప్రయోజనం అని చెప్పి మరలా ఏం చేశారంటే, వారే కుంటలోంచి తీసి ఆ యొక్క వ్యక్తిని అమ్మివేశారు. ఈ పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటే తన జీవితంలో ఒక వాగ్దానపూర్వకంగా దేవుడు చూపించిన ఒక నిరీక్షణ ఉంది. ఏ విధమ చేతనైనా నన్ను ఒక దినాన నన్ను నిలబెడతాడు, ఆ ప్రజలకి ఆశ్చర్యకరంగా, అక్కడ ఉన్న ఆ సహోదరులకి ఆశ్చర్యకరంగా అతను మార్చబడతానని ఒక నిరీక్షణతో కొనసాగించబడుతున్న వాడిగా ఉన్నాడు. ఎలాంటి కృంగిపోయిన స్థితి కనపట్ల. అయితే ఇప్పుడు ఒక దర్శనంలో ఇతని జీవితం ఏమిటంటే, ఒకటి, తన జీవితంలో దర్శనం చేత నడిపించబడుతున్న వాడిగా ఉన్నాడు. 2, తన జీవితంలో దేశించబడిన ప్రాంతంలోనే నడిపించబడుతున్నవాడుగా ఉన్నాడు. దేశించిన, ప్రేమిస్తున్న మనసు కలిగిన వాడిగా నడిపించబడుతున్న వాడిగా కనపడుతున్నాడు. 3వది, తన జీవితంలో ఏమిటంటే, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగిన వాడిగా కనబడతాడు. తన జీవితాన్ని పరిశుద్ధతో చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్న స్థితి. ఒక దినాన సమయంలో, ఒంటరిగా ఉన్న సమయంలో ఆ జీవితంలో ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే, పాపము చేసే పరిస్థితికి తీసుకొచ్చిన పరిస్థితి. కానీ మాత్రం పాపము చేయకుండా పరిగెత్తి తన జీవితాన్ని కాపాడుకున్న వాడిగా కనపడతాడు ఇతను. అతను అక్కడ అంటున్నాడు, ఇంత ఘోరమైన దుష్టత్వములను చేసి నా దేవునికి విరోధిగా నేను మార్చబడతానని చెప్పి ఘోరమైన పాపాన్ని చేయనని పరిగెత్తుతున్న వాడిగా కనబడుతున్నాడు. అంటే ఇతని 3వ అనుభవం ఏమిటంటే, పరిశుద్ధమైన జీవితం కలిగిన వాడిగా ఉన్నవాడు. 4వ అనుభవం ఏమిటంటే, ఇతనిలో తన జీవితంలో ప్రార్థన జీవితాన్ని కలిగి ప్రతి విషయాలలో జయము పొందుకుంటున్న వాడిగా ఉన్నాడు. లేఖనాలు చెబుతాయి, యోసేపుకి యెహోవా తోడై ఉన్నందున అతడు చేస్తున్న ప్రతి కార్యము సఫలం చేయబడుతుందంట. ఇప్పుడు మనం ఏం చేయాలి? 4వ అనుభవంలో ఆయన సన్నిధిలో మనం ప్రార్థిస్తూ ఆయన యొక్క జ్ఞానాన్ని, ఆయన సన్నిధిలో ఇచ్చే ఆ మేలును మనం అనిపించే స్థితిలోనికి రావాలి. అంటే ఇక్కడ ఆయన సన్నిధిలోనూ ఆయనతో మనం సావాసం చేస్తే, యోబు గ్రంథంలో అంటాడు, 22వ అధ్యాయం 21వ వచనంలో అంటాడు, ఏమంటాడంటే, ఆయనతో మనం సావాసం చేస్తే మనకి సమాధానం వస్తుంది, ఆయనతో మనం సావాసం చేస్తే మనకి నెమ్మది కలుగుతుంది, ఆయనతో మనం సావాసం చేస్తే మనకి మేలు కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఏం చేయబడాలి? ఆ మేలుకరమైన స్థితిలోనికి రావాలి. ఆ మేలును మనం అనిపించేవారిగా మన జీవితాలలో ఏం చేయబడాలంటే, ప్రార్థించేవారిగా, ఆయనతో మనం సంబంధం కలిగిన వారిగా మార్చబడాలి. ప్రార్థించినప్పుడే కదా ఆయన మనతో మాట్లాడతాడు, మనం ఆయనతో మాట్లాడతాం. ఆయన మనతో మాట్లాడినప్పుడు మన జీవితాలలో ఏం కావాలో, ఏం క్షేమం కావాలో, ఎలాంటి స్థితిలో ఉన్నామో మనకి సమాధానం అనుగ్రహిస్తాడు కదా. ఆమేన్, హల్లెలూయా. ఆయన సమాధానం చేత మనం నింపబడిన వారమై ప్రార్థిస్తే ఆయన గొప్ప కార్యాలు మన పట్ల జరిగించబడతాయి. అయితే ఈ గొప్ప కార్యాలు జరిగించబడాలంటే మనం దేవుని సన్నిధిలో ప్రార్థించిన వారిగా మన జీవితాలు కలిగి ఉండాలి. 5వ అనుభవం ఏమిటంటే, దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకున్న వ్యక్తిగా కనబడతాడు. ఎలా? తనకు కలిగిన దర్శనంలో, ఆయనకు కలిగిన కళలో కొంత ఆయన సన్నిధిలో జ్ఞానము కలిగిన మాటలు చెప్పగలుగుతున్న స్థితి ఉన్నది. అతను చెరసాలలో ఉన్నప్పుడు ఇద్దరికి కళ వచ్చింది. వారి జీవితంలో కలిగిన ఆ కళను ఇతను భావం చెప్పిన వాడిగా మార్చబడ్డాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది?
దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వాటిని చెప్పగలుగుతున్నాడు. ఏమని చెప్పాడు అక్కడ? ఒకరికి సన్మానం కలుగుతుంది, ఒకరికి సంహరించబడిన పరిస్థితి వస్తుంది అని చెప్పాడు. అలాగనే చెప్పినట్లుగా జరిగించబడింది. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇతనిలో ఏమిటి కావాలి, ఈ యొక్క అనుభవంలో ఏమిటి అంటే దేవుని యొక్క జ్ఞానాన్ని మనం పొందుకునేవారిగా మార్చబడాలి. ఎన్నైపోయినాయి ఇప్పుడు? దగ్గర 1 కల దర్శనం చేత, వాగ్దానం చేత మనం నడిపించబడాలి. 2 దేశించబడిన మనం ప్రేమించే మనసు మన జీవితాల్లో ఉండాలి. 3 పరిశుద్ధతలో మన జీవితాలను కాపాడుకునేవారిగా ఉండాలి. 4 ప్రార్థన జీవితాన్ని కలిగి ఆయనతో సావాసం చేత నింపబడిన వారిగా ఉండాలి. 5 మన జీవితాలలో ఆయన జ్ఞానాన్ని పొందుకున్న వారిగా మనం మార్చబడాలి. 6వదిగా దేవుని యొక్క ఆత్మ జ్ఞానాన్ని, దేవుని యొక్క ఆత్మచే జ్ఞానాన్ని తీసుకొని ఏం జరగాలంటే, ఏం చేయాలంటే సమృద్ధిగా అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇతర కళభావం చెప్పిన స్థితిని బట్టి ఆ యొక్క రాజుకు చెప్పాడు కళ. అయ్యా అక్కడ ఆ యొక్క కళగంది నా కళ ఏమిటి అంటే 7 బలమైనవి 7 బలహీనమైనవి. 7 సంవత్సరాలు సమృద్ధిగా పంట పండుతుందయ్యా, 7 సంవత్సరాలు కరువు స్థితి వస్తుంది అని చెప్పి దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ బట్టి ఆత్మ సంబంధంగా తన జీవితంలో ఆ జ్ఞానాన్ని పొందుకుని ఆ దర్శనం గురించి చెప్పాడు కనుక అతనికి అది బాధ్యతగా దేవుడు స్వీకరించడానికి అవకాశం ఇచ్చాడు ఆ యొక్క రాజు ద్వారా. ఆమె అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఏ స్థితిలో ఉంటే ఇలాంటిది కలిగింది అంటే దేవుని యొక్క ఆత్మ స్థితిని బట్టి నడిపించబడ్డాడు కనుక ఆ దర్శనం చెప్పే స్థితిలోనికి వచ్చాడు. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇతనిలో ఇంకా ఏమనుభవం ఉన్నది? 7వదిగా ఇతని జీవితంలో ఏం చేస్తున్నాడంటే క్షమించే గుణం ఉన్నది. ఇప్పుడు అంటున్న మాటలు అవే, ఫస్ట్ చెప్పిన మాటలు. మీరు నాకు కీడు చేయ ఉద్దేశించారు, కానీ నన్ను ప్రత్యేకంగా ఏర్పరచుకొని అనేక మంది ప్రజలను బ్రతికించడానికి నన్ను ఎన్నుకున్నాడు అని. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ లేఖనాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఏం చేయబడుతుంది? తన అన్నలని ఏమాత్రం శిక్షించాల అంటే క్షమించే గుణం ఉండాలి. బైబిల్ సెలవిస్తున్న మాటలు మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో ఉంటుంది. ఏమంటుందంటే మన అపరాధములు, మనుషుల యొక్క అపరాధములు, ఒకరి అపరాధములు క్షమించని యెడల పరలోకమందున్న తండ్రి మీ అపరాధములు క్షమించడు అంట. అంటే ఇప్పుడు మనం ఏం చేయబడాలి? ఒకరి అపరాధములు మనం క్షమించే వారిగా, ఆ క్షమించే మనస్సు మనకు ఉండాలి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు కదా, శిక్షిస్తున్న సమయంలో వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురయ్యా, వీరిని క్షమించు. అలాగే స్టెఫెన్ అతను తన జీవితంలో రక్తంతో ఆ యొక్క రాళ్ల చేత కొట్టబడి రక్తం కారుతున్న సమయంలో కూడా ఆ దర్శనాన్ని చూస్తూ దేవుని సన్నిధిలో అయ్యా వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు వీరిని క్షమించయ్యా అని చెప్పి అతడు అంటున్నాడు. ఇక్కడ ఏం కావాలి అంటే క్షమించే గుణం కావాలి. అయితే మన జీవితాలలో 8వది ఏమిటంటే కష్టములో, బాధలలో, నిందలలో, వేదనలో మన జీవితాలు నడిపించబడుతున్న స్థితిలో మనం ఒక గురి వద్దకి పరిగెత్తే స్థితిలోకి రావాలి. ఆమేన్. హల్లెలూయా. అంటే 8వది ఏం చేయాలంటే మనం గురి వద్దకే పరిగెత్తే స్థితిలోనికి రావాలి. ఈ గురి వద్దకే మన జీవితాలను నడిపించే స్థితిలో మన జీవితాలను కాపాడుకుంటూ ఆ గురి వద్దకే మనం పరిగెత్తే స్థితిలోనికే ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. 9వదిగా మన జీవితాలలో ఏం చేయబడాలంటే దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క స్థితిని బట్టి మనకి చేసే చెడు, మనం చేసే అనేకమైన కీడులు, మనం చేసే అన్నీ మనం ఏం చేయాలంటే మన యొక్క స్థితిని బట్టి, వచ్చే పరిస్థితిని బట్టి, పరిమాణాలను బట్టి, మనం అనుభవిస్తూ ఉన్న స్థితిని బట్టి దేవుడు తగిన సమయంలో మన పట్ల మేలుకరమైన స్థితిని చేస్తాడు. ఆమేన్. ఇక్కడ మనకు తెలుస్తున్న యొక్క మాటలు యోబు భక్తుని యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే తన యొక్క భార్య చెబుతున్న మాట ఏమిటి? ఆయన చేసిన మేలులను బాగానే అనుభవించారు కదా,
మరి కీడు కూడా అనుభవింపతగదా అంటున్నాడు. అంటే ఇక్కడ ఏం చేయబడుతున్నాడు? ఇతడు కీడు కూడా అనుభవించే స్థితిలో నడిపించబడుతున్నాడు కనుక తగిన సమయంలో అతని జీవితం ఒక మేలుకరమైన స్థితికి వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. 9, 10 ఇతని జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే విశ్వాసములో అంతము వరకు, మరణించేంత వరకు తన జీవితంలో విశ్వాసం చేత నడిపించబడిన వాడిగా కనబడుతున్నాడు యోసేపుగా. లేఖనాలు చెబుతూ ఉంటాయి, బాలుడు నడవవలసిన త్రోవ చిన్నతనం నుంచి నేర్పితే వాడు పెద్దవాడైనా దాని నుండి తొలగిపోయాడు. ఇప్పుడు యాకోబు గారు నేర్చుకున్న నేర్పు ఇప్పుడు ఎవరిలోకి వచ్చింది? యోసేపు గారిలోకి వచ్చింది. ఇప్పుడు యోసేపు గారి యొక్క జీవితం ఎలాంటి స్థితిలో ఉన్నది? దేవుని యొక్క సన్నిధిలో యాకోబు ఎలాగ దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడిగా ఉన్నాడో అలాంటి మనసు చేత నింపబడిన వాడిగా ఉన్నాడు. యాకోబు ఎలాంటి స్థితిలో తన యొక్క మంచి పేరును తీసుకొచ్చుకునే స్థితిలోనికి వచ్చాడో అలాంటి స్థితిలోనికి యోసేపు అలాగొచ్చాడు. యోసేపు యొక్క అనుభవం జ్ఞాపకం చేసుకుంటే 50వ అధ్యాయంలో ఉంటది. ఏమంటాడంటే, యోసేపు ఫలించడి కొమ్మ. అంటే ఇతని యొక్క ఫలించేటి అనుభవంలోనికి రావడానికి కారణం ఏమిటంటే అతను దేవుని యొక్క సన్నిధిలో నడిపించబడుతున్న స్థితి. అందుకే బాలుడు నడవలసిన త్రోవను వాడికి చిన్నతనం నుంచి నేర్పితే వాడు పెద్దవాడైనా అంటే వృద్ధుడైనప్పటికీ ఆ విశ్వాసంలో కొనసాగించబడుతున్న వాడిగా కనబడుతున్నాడు ఈ యొక్క యోసేపు గారు. ఆమేన్, హల్లెలూయా. దినమున మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి యోసేపు గారి యొక్క జీవితంలో 10 అనుభవాలను కలిగిన వాడిగా మార్చబడ్డాడు. ఈ 10 అనుభవాలు మన యొక్క జీవితాలలో కూడా మనం నడిపించబడుతూ ఉంటే మన యొక్క స్థితిని బట్టి వచ్చే కీడులే కానీ, వచ్చే ఎలాంటి నీ జీవితంలో వచ్చే పరిస్థితులే కానీ నీ జీవితంలో ఒక మేలుకరమైన స్థితిలోకి తీసుకురావాలని దేవుని యొక్క ఉద్దేశము. మనుషులు కీడు చేస్తారు, మనుషులు అనేకమైన వాటిని మన మీద చూపిస్తూ ఉంటారు, కానీ దేవుడు అలాంటి వాడు కాదు. మన పక్షపాతం చూపించే దేవుడు కాదు. ప్రతి విషయాల్లో మనకు సహాయం చేసేవాడు. ప్రతి విషయాల్లో మన జీవితాలను మన యొక్క స్థితిని బట్టి ఏ పరిస్థితుల్లో ఉన్నవారు వారి యొక్క అక్కరలన్నిటినీ ఎరిగిన దేవుడు కనుక ప్రతి జీవితంలో ఏది ఎప్పుడు కావాలో అటన్నిటినీ అనుగ్రహించగలిగిన దేవుడు కనుక ఈ 10 అనుభవాలు మనం కలిగి ఉందాం. 1 పరిశుద్ధత, 1 దేవుని యొక్క దర్శనము, 2 ద్వేషించబడుతున్న ప్రేమించే మనసు, అలాగే 3 మన జీవితాల్లో పరిశుద్ధతను కాపాడుకుంటా, 4 ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండుట, 5 దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకుంట, 6 దేవుని యొక్క ఆత్మచేత జ్ఞానం పొందుకొని ఆత్మచేత ఆ యొక్క స్థితిని బట్టి సమృద్ధిగా కలిగే స్థితిని కనబడుతున్నది, 7 తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే కష్టంలో, బాధలలో, ఈ వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్న ఆ దేవుని సన్నిధిలో గురి వద్దకే పరిగెత్తుతున్న స్థితి, 8 తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఏం కలిగి ఉన్నాడు? 8 అంటే తన జీవితంలో క్షమించే గుణము. 9 తన జీవితంలో చెడును కూడా ఆ కీడును కూడా అనుభవిస్తూ తన జీవితంలో నడిపించబడుతున్న మేలుకరమైన స్థితికి వచ్చినాడు. 10 వృద్ధుడైనప్పటికీ విశ్వాసముతో దేవుని సన్నిధిలో నడిపించబడి మరణించేంత వరకు తన జీవితాన్ని కాపాడుకున్నవాడిగా ఉన్నాడు. అలాంటి కృప మనకు అనుగ్రహించు. అందుకే అంటాడు, మరణం వరకు నమ్మకంగా ఉండు, నీకు ఒక జీవ కిరీటాన్ని అనుగ్రహిస్తా అంటున్నాడు. ఆ జీవ కిరీటాన్ని మనం పొందుకుంటూ ఆ నిత్య జీవార్థం మన పరలోక రాజ్యానికి చేరుదుము గాక. ఈ మాటలు వేణికులలో దీవించి ఫలించును గాక. ప్రతి ఒక్కరు మోకరిద్దాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం.